ఎలా ఉంది లెనిన్ మూవీ? చాలా బాగుందండి. లెనిన్ యాక్టింగ్ కానీ అఖిల్ యాక్టింగ్, తమన్ మ్యూజిక్, భాగ్యశ్రీ యాక్టింగ్, డాన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. కొరియోగ్రఫీ అనేది అంత బాగాలేదు కానీ సాంగ్స్ బాగున్నాయి. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అసలు బండోడే నిరూపించుకున్నాడు. అసలు చాలా బాగుంది. అఖిల్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో చాక్లెట్ బాయ్ అలా స్వీట్గా చూపించారు. అలా స్వీట్గా చూసిన వాడిని దీంట్లో అసలు చూడలేమేమో అనుకున్నాము. అంత రాయలసీమ లుక్, అంత మాస్ లుక్లో చూడలేమేమో అనుకుంటే చూపించేశాడు. చాలా బాగా హైలైట్స్ అనేది అంటే ట్విస్టులు చాలా ఎక్కువ ఇచ్చాడు. చాలా మంచి ట్విస్టులు ఇచ్చాడు. అంటే మేము ఎక్కడైతే సినిమా అలా కూర్చొని ఓకే ఇక్కడ అసలు కొంచెం కామ్గా వెళ్తే సినిమా అనుకుంటాము, అక్కడ చాలా ట్విస్ట్ చేస్తాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అన్నీ కానీ ఆ లెవెల్లో ఉంది. అంటే అంత బాగుంది అనమాట. భాగ్యశ్రీ లేకపోయినా సినిమా ఉండేదే కాదండి. అసలు భాగ్యశ్రీ తను ఆ రోల్కి ఎంత బాగా సూట్ అయిందంటే ఆ రోల్ ఇంకెవరు పెట్టినా కూడా అంత సూట్ అవ్వరండి. భాగ్యశ్రీ చాలా బాగా సూట్ అయింది ఆ రోల్కి. అంటే ఆ ల్యాగ్ మీకు సెకండ్ హాఫ్లో అసలు అనిపిదండి. అంటే ఆ ల్యాగ్ మర్చిపోతారు మీరు. అంత మంచి మంచి సీన్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ హాఫ్ అనేది ఎలా చూపిస్తాడంటే ఫ్యామిలీ అందరూ మనోళ్ళే అన్నట్టు చూపిస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో ఇంకా అందరూ మారిపోతారు. అసలు లేదు చూడొచ్చు. యాక్చువల్లీ బాగా చూడొచ్చు ఆ సినిమా. అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూడకపోతే సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ అర్థం కాదు. సో ఆ ల్యాగ్ అలా మెల్లగా ఆ మాస్ లుక్లోకి, వైలెన్స్లోకి, నిజమైన స్టోరీలోకి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. బాగుందండి సినిమా అయితే బాగుంది. అఖిల్ కెరియర్లో బెస్ట్ ఫిల్మ్. ఏజెంట్ వల్ల నేను కాస్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. హాస్పిటల్లో కూడా జాయిన్ అయిపోయినా సినిమా చూసి. ఈ సినిమా వల్ల అయితే కాస్త కోలుకున్నానండి. అఖిల్ కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ అండి. పుష్ప రంగస్థలంతో కంపేర్ చేయలేం, అంత బాగాలేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. కానీ అఖిల్ సినిమా నుంచి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అయితే చాలా బాగుందండి. బాగానే ఉందండి. బాగా చేశాడు. చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాడండి సినిమా. అసలు ట్విస్టులు అయితే మామూలుగా లేవండి. ట్విస్టుల తర్వాత ట్విస్టులు బుర్ర పేలిపోయిందండి. ఫీవర్ వచ్చేసింది నాకు ట్విస్టుల వల్ల. బాగా చాలా అందంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్ కాస్త ఉందండి కానీ పర్లేదు. సెకండ్ హాఫ్తో నాకు కడుపు నిండిపోయిందండి. బాగుండింది సినిమా అయితే. బాగుందండి. కెమిస్ట్రీ ఏదో యావరేజ్గా ఉంది కానీ మిగతా అయితే బాగున్నాయండి. చాలా బాగుండింది. తమ్మనన్న మెయిన్ అండి సినిమాకి. తమ్మనన్నే హీరో. అసలు మామూలుగా కొట్టలేదు. కాళ్ళ మీద పడిపోవచ్చు. తమ్మనన్న హైలైట్ అండి సినిమాకి. మామూలుగా కొట్టలేదు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా నేను అలా కుర్చీ నుంచి లెగిసిపోయానండి. అసలు తమ్మనన్న కొట్టిన దానికి చాలా ఉన్నాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. పోగిరి లెవెల్ ట్విస్ట్ కాదండి. ఈ రోజు నుంచి లెవెల్ ట్విస్ట్ అని చెప్తానండి నేను. అంత బాగుంది సినిమా. అంటే అఖిల్ గారిని చాలా మంది ట్రోల్ చేస్తారు కదా యాక్టింగ్ రాదని చెప్పేసి, ఏం చెప్తారు వాళ్ళు? అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అయితే బాగుందండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మనం రంగస్థలం పుష్పతో కంపేర్ చేయలేము దీన్ని. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా ఇది అంతే. అంటే అఖిల్ గారిని ఇప్పటివరకు మనం క్యూట్ గా లవర్ బాయ్ గా చూసాం కదా, ఈ సినిమాలో ఎలా ఉన్నారు? బాగా చేశాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగా చేశాడు. నాగార్జున బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. నాగవంశీకి చాలా రోజుల తర్వాత మంచి సినిమా వస్తుంది. బాగుందండి. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? ట్విస్టులు, బీజిఎం అండి, రెండు హైలైట్స్. ట్విస్టులు మామూలు ట్విస్టులు కాదు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు కూడా. బాగుండింది చాలా. తమ్మనన్నగా అయితే అసలు సన్మానం చేసేచ్చండి దీంతో. అక్కినేని రమ్మని ఈ రోజు నుంచి చాలా బాగుంది. భాగ్యశ్రీ గారి గురించి ఏం చెప్తారు? భాగ్యశ్రీ అందంగా ఉందండి. కెమిస్ట్రీ ఏదో యావరేజ్గా ఉండింది. మిగతా అయితే బాగున్నాయండి. భాగ్యశ్రీ బాగా చేసింది. శ్రీలీలను పెట్టుంటే ఫ్లాప్ అయిపోయింది సినిమా. భాగ్యశ్రీని బెటర్ కాబట్టి మంచిగా చేసింది. చూపించారండి. శ్రీలీలను పెట్టుంటే నేను చూసేదాన్ని కాదు సినిమా. కష్టం అయిపోయింది నాకు. అంటే అఖిల్ గారు ఈ సీన్ లో చాలా బాగా నచ్చారు నాకు. ఏదైనా సీన్ చెప్పండి అంటే రివీల్ చేయకుండా. ఫైనల్ సీన్లో బాగున్నారండి. ఇంటర్వెల్ ముందర సీన్లో బాగున్నారు. ఇంకా ట్విస్టులు వచ్చిన ప్రతిసారి యాక్టింగ్ బాగుందండి. ఫైట్లు బాగా చేశారు. యాక్షన్ సీన్సే హైలైట్. కెమిస్ట్రీ అంత పర్లేదు. ఏదో లవ్ సీక్వెన్స్ కోసం అయితే వెళ్తారు సినిమాకి. కమర్షియల్, పక్కా కమర్షియల్ సినిమా. తమ్మనన్న మామూలుగా కొట్టలేదండి. తమ్మనన్న హైలైట్. తమ్మనన్నగా అసలు ఏం చేసినా తక్కువే. పర్ఫార్మెన్స్ కూడా ఉంది సినిమాలో. టోటల్గా ఫిదా అయిపోయాను నేనైతే మాత్రం. సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. నెగిటివ్ లేకుండా ఏ సినిమా ఉంటుంది? సినిమా ల్యాగ్ ఉంది, స్లో నరేషన్, స్లో మోషన్ షాట్స్ ఎక్కువైపోయినాయి. ప్రతి షాట్ ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం వల్ల బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఓవరాల్గా అవన్నీ మర్చిపోయేలాగా మనకు ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ డిజైన్ చేశారు. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఒక క్యారెక్టర్ని, క్లైమాక్స్ని ఒప్పుకున్నందుకు. స్టార్ హీరోస్ నుంచి, స్టార్ ఫ్యామిలీ నుంచి ఇలాంటిది ఒప్పుకోవడం అనేది డేర్ స్టెప్ అని చెప్తా. బట్ వర్కౌట్ అయింది. శివాజీ గారి పాత్ర మనం ఎంజాయ్ చేస్తాము. అసలు ఈయన ఏంటి,
ఈయన ఎందుకున్నారు సినిమాలో, అసలు ఎలా వస్తున్నారు ప్రతిసారి అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఒక్కొక్కసారి శివాజీని మీరు మెచ్చుకుంటారు, అలానే ఒక్కొక్కసారి తిట్టుకుంటారు కూడా, అంటే ఆ క్యారెక్టర్ అంటున్నా. సో యా, అంత బాగా చేశారు శివాజీ గారు కూడా. కామెడీ అన్న మనకి అంత పెద్ద కామెడీ వర్కౌట్ అయ్యేంత సినిమా కాదు ఇది. బేసిక్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మీద ఒక మంచి రివెంజ్ డ్రామా కాబట్టి మనకు అంత పెద్ద కామెడీ అనేది మాత్రం ఎక్కడ పేలదు. బట్ యా, ఓవరాల్గా మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి ఈసారి అయ్యగారికి. అండ్ ట్విస్ట్లు అంటున్నారు కదా, ఒకటే ట్విస్ట్ అన్న, మైండ్ పేలిపోద్ది, మైండ్ ఎగిరిపోద్ది అంతే. ఆ ఒక్క ట్విస్ట్ చాలు సినిమాకి. ఫస్ట్ 45 minutes అయితే లాగ్ ఉంది అన్నమాట. ఫస్ట్ 45 minutes కాదన్నా, ఫస్ట్ హాఫే లాగ్ అని చెప్తా. ఎందుకంటే స్లో నరేషన్, స్లోగా తీసుకెళ్లారు సినిమాని. ప్రతి చోట ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసి, ప్రతి చోట స్లో మోషన్ షాట్ పెట్టేసి చిరాకు లేపిస్తారు ఒక్కొక్క టైంలో. బట్ యా, నెగిటివ్స్ లేకుండా ఏ సినిమా ఉంటుంది, బట్ ఆ నెగిటివ్స్ని మర్చిపోయేలాగా ఆ క్లైమాక్స్ డిజైన్ చేశారు. అలా కొరియోగ్రఫీ మైనస్ అని చెప్పనన్నా, ఒక్కొక్కల స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఎక్కడో పాతకాలంలో ఉన్న విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా, సో దానికి తగ్గట్టు కొరియోగ్రాఫ్ చేశారు అంతే.